ఎనిమిది వసంతాలు నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది. అప్పట్లో మధురం అని ఒక షార్ట్ ఫిల్మ్ వచ్చింది. చాలా అంటే చాలా బాగుంటది. మను అని ఒక సినిమా ఉంది, అది కూడా కొంచెం ఎక్స్పెరిమెంటల్ ఫిల్మ్, అది కూడా బాగానే ఉంటది. వాటిని డైరెక్ట్ చేసిన ఫణీంద్ర నరిశెట్టి ఈ మూవీని డైరెక్ట్ చేశారు. ఇంక ఈ మూవీ చూసాక నాకు ఎలా అనిపించిందంటే, ఫస్ట్ హాఫ్ చూస్తున్నప్పుడు అరే ఈ సినిమాకి ఎందుకు అంత దారుణమైన రేటింగ్స్ వచ్చాయి అనుకున్నా. కానీ హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ నోమాడిక్ సినిమా. ఫస్ట్ హాఫ్ చూస్తున్నంతసేపు అరే భలే ఉందే మూవీ అనిపించింది. అదిరిపోయి లవ్ స్టోరీ చూస్తా అనుకున్నా. పైగా ఈ జనరేషన్ వాళ్ళకి ఇలాంటి మూవీస్ నచ్చవలే అని తిట్టుకున్నా. కానీ సెకండ్ హాఫ్ చూసాక చాలా బాధేసింది. మంచి క్లాసిక్ లవ్ స్టోరీ అవ్వాల్సిన మూవీని అనవసరంగా చెడగొట్టారే అనిపించింది. ఒక అమ్మాయి లైఫ్ లో 8 years లో జరిగే కొన్ని ఇన్సిడెంట్స్ ఈ మూవీ కదా. అందులో చాలా పాయింట్స్ ని డిస్కస్ చేశారు, అవి అనవసరంగా పెట్టారేమో అనిపించింది. ఉన్న లవ్ స్టోరీని ఫస్ట్ హాఫ్ లో ఎలా అయితే తీసారో అలానే సెకండ్ హాఫ్ లో కూడా తీసుంటే రిజల్ట్ వేరేలా ఉండేది. పైగా ఆ సెకండ్ హాఫ్ నరేషన్ కూడా ఏదో 80s లో నడిచే నరేషన్ లా అనిపించింది. సెకండ్ హీరోతో లాస్ట్ లో వచ్చే ఆ పోర్షన్ ఇంకా మంచిగా రాసుకుంటే భలే ఉండేది మూవీ. సెకండ్ హీరోని ఎక్కడో చూసా అని అనుకున్నా, సినిమా అంతా అయిపోయాక ఎక్కడ చూసానా అని చూస్తే తను మధురం షార్ట్ ఫిల్మ్ హీరో అని తెలిసింది. తను కూడా బాగానే చేశాడు, కానీ మరీ ఓల్డ్ ఫిల్మ్స్ లో ఉండే యాక్టింగ్ లా అనిపించింది. ఇంకా శుద్ధి క్యారెక్టర్ లో చేసిన అవంతిక చాలా బాగా యాక్ట్ చేసింది. చూడ్డానికి కూడా చాలా క్యూట్ గా ఉంది. ఫస్ట్ హాఫ్ లో వరుణ్ క్యారెక్టర్ లో చేసిన హనురెడ్డి చాలా బాగా చేశారు, తనకి మంచి ఫ్యూచర్ ఉంది. ఇంక ఈ మూవీకి ప్లస్ పాయింట్ మాత్రం అబ్దుల్ వాహిబ్ ఇచ్చిన మ్యూజిక్ చాలా అంటే చాలా బాగుంది. అలాగే విజువల్స్ కూడా చాలా బాగున్నాయి. ఇంకా డైరెక్టర్ ఫణీంద్ర నరిశెట్టి ఒక మంచి లవ్ స్టోరీని తీసుకున్నా ఎక్కువగా పోయిటిక్ గా చెప్పడం వల్ల అది అందరికీ కనెక్ట్ అవ్వలేదు. పైగా తను చెప్పాలనుకున్న పాయింట్ ని ఎక్కువగా డైలాగ్స్ ద్వారా చెప్పడం మిస్ఫైర్ అయ్యింది. ఇంకా ఓవరాల్ గా ఈ మూవీ గురించి చెప్పాలంటే, ఒక మంచి లవ్ స్టోరీ అవ్వాల్సిన మూవీ టూ మచ్ పోయటిక్ నరేషన్, టూ మచ్ డైలాగ్స్ వల్ల చాలా వరకు బోర్ కొట్టింది.